మీరు ఆ పాతల బావి గురించి విన్నారా? అందులో రాజుల సొమ్ము దాగుందంటరా. కానీ తీసినవాడు యమలోకానికి వెళ్తాడంట. రేయ్, నేను దిగుతానురా బావిలో. నా బలం ముందు ఏ దయ్యాలు కూడా ఏం చేయవు. రేయ్, దయచేసి నా మాట వినండ్రా. ఆ బావి మీకు నిధివ్వదు, అది మిమ్మల్ని ప్రాణాలతో ఉండగానే మింగేస్తుందిరా. అరే రాజు, ఈ గుడిలో దయ్యం ఉందిరా, దయచేసి నేను బయటికి వెళ్తానరా. రేయ్, ఈ విగ్రహం ఏంట్రా? దీని కళ్ళు నన్ను అదోలా చూస్తున్నాయి. ఇవన్నీ మనల్ని ఆపలేవు. పదండి, మనం బావి దగ్గరికి వెళ్దాం. రేయ్, నేను దిగుతా. ఇగో ఈ తాడు నేను కట్టుకుంటున్నాను. మీరు తాడు గట్టిగా పట్టుకోండి. వెళ్ళి అలా నిధిని పట్టుకొని వస్తా. ఓకేనా? మీరు తాడు ఇదిగో ఈ తాడుని గట్టిగా పట్టుకోండి. అమ్మా, అరే ఏదో నన్ను తాకిందిరా. అమ్మా, రేయ్ తాడు గట్టిగా పట్టుకుండ్రా. రేయ్, ఎవడో తాడు వదిలాడు, నన్ను లాగండి పైకి. రేయ్ రేయ్, ఎవడ్రా తాడు వదిలింది? అరే రాజు, ఇది శాపం రా. బావి సురేష్ను మింగేసిందిరా. శాపం మొదలైంది, ఇంకా ఎవరు తప్పించుకోలేరు. సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారు కదూ? సురేష్ దయ్యమయ్యాడు. అతను నన్ను కూడా లాగుతాడు. నేను ఇక్కడ ఉండను. దయ్యం కాదు ప్రసన్న, సురేష్ బతికే ఉన్నాడు. ఎవడో తాడు వదిలాడు, వాణ్ణి చంపేస్తా. నన్నెందుకు చూస్తున్నావు రాజు? నేను తాడు పట్టుకున్నా. బహుశా ప్రసన్న భయంతో వదిలాడేమో. నేను టార్చ్ కూడా పట్టుకోలేకపోయా. నీవే ఏదో దాస్తున్నావు రమేష్. సందేహాలే మిమ్మల్ని చంపుతాయి. శాపం ఇప్పుడే మొదలైంది. ఒక్కడు మోసం చేస్తే అందరూ మింగబడతారు. రేయ్, నువ్వు ఏదో తెలుసుకొని మమ్మల్ని మాయ మాటలు చెప్పి నువ్వు ఏదో చెయ్యాలనుకుంటున్నావు. చెప్పు, సురేష్ని చంపింది నువ్వే కదా? నేను ఎవరిని చంపలేదు రాజు, ఆ బావే చంపుతుంది లోబులను. నో! సురేష్ మనల్ని చూస్తున్నాడు. ఏది రమేష్, నీ జేబులో ఏం దాచిపెట్టావు? చూపించు. ఏం లేదు రాజు, నువ్వు సందేహిస్తున్నావు అంతే. అరే రమేష్, నువ్వు నానాన్ని దాచావు కదా, నీవే సురేష్ని బావిలోకి నెట్టావా? నిజం బయటికి వస్తుంది రమేష్. శాపం నిన్ను చూస్తుంది. రేయ్, నువ్వే ఆ తాడు వదిలావు రమేష్. చెప్పు, సురేష్ నువ్వే కదా చంపావు నీ లోభంతో? అవును, నేనే వదిలాను. ఇప్పుడు సురేష్ కనుక నిధి తీస్తే మనకు తక్కువ అవుతుంది కదా. ఆ మాట కూడా నాకే కావాలని నేనే వదిలా. నీవు మమ్మల్ని చంపావు రమేష్. శాపం నిన్ను వదలదు. శాపం ఇప్పుడే నిన్ను పట్టుకుంది రమేష్. నువ్వు మమ్మల్ని చంపావు. వదిలే రాజుని రాజు. చంపిన నువ్వు, సురేష్ని చంపిన నువ్వు. ఇది కావాలా బతకడానికి వీల్లేదు. మనం చావు, కలిసి తీసుకుందాం. చావు. రేయ్, నేల విరుగుతుందిరా. శాపం తన బాధ్యతలు తీసుకుంటుంది. దిశ 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 దిశ. ఆపండి, నేల విరుగుతుంది. శాపం మనల్ని మింగేస్తుంది. శాపం మోసగాన్ని మొదట తీసుకుంటుంది. నన్ను కాపాడండి. కాపాడండి. రమేష్ కూడా పోయాడు. శాపం మనల్ని ఒక్కొక్కరిని మింగేస్తుందిరా. ఇది శాపం కాదు, ఎవడో మనల్ని చంపుతున్నాడు. నీవేనా? నేను కాదు రాజు, బావి నిన్ను పిలుస్తుంది. ఇదే నిధి. రమేష్ చనిపోయాడు, కానీ నిధి మనకు దక్కుతుంది. నీవు పిచ్చోడివి రాజు. రమేష్ చనిపోయాడు, సురేష్ దయ్యమయ్యాడు. నేను ఈ సొరంగంలోకి రాను. సొరంగం నిధి ఇవ్వదు రాజు, అది
శాపం యొక్క ఉచ్చు. నీవు గనక దిగితే రమేష్ లాగే మింగబడతావు. రేయ్, నీ శాపం కథలతో నువ్వు నన్ను ఆపలేవు. నేను వెళ్ళి నిధిని తీసుకొస్తా. అరే రాజు, జాగ్రత్త. సొరంగంలో ఏదో కదులుతుందిరా. నీవు తదుపరి వాడవి రాజు. సురేష్, నువ్వేనా? నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నో, అది సురేష్ కాదు, దయ్యం. మనం కూడా చేస్తాం. శాపం నీ లోబాన్ని చూస్తుంది రాజు. నీవు గనక సొరంగంలోకి దిగితే నువ్వు కూడా రమేష్ లాగే. ఏ, నేను దిగుతా, నిధిని తీసుకొస్తా, ఈ శాపాన్ని ఆపుతా. రమేష్, అతను తిరిగి వచ్చాడా? రే, రమేష్ శాపంలో చిక్కుకున్నాడు. ఇప్పుడు నీ వంతు రాజు. నిధి కాదు, శాపం. శాపం నిన్ను ఎంచుకుంది రాజు. అరే రాజు, సొరంగంలోకి వెళ్ళకరా. రమేష్ చనిపోయాడు, సురేష్ దయ్యమయ్యాడు. శాపం నిన్ను మింగేస్తదిరా. హ, నేను శాపానికి భయపడను ప్రసన్న. నిధి అక్కడే ఉంది. నేను దిగుతే రమేష్ను సురేష్ను కూడా కాపాడతా. నీవు నిధి కోసం దిగుతున్నావు రాజు, స్నేహం కోసం కాదు. శాపం నీ లోబాన్ని చూస్తుంది. ఆ, నీ రహస్యాలతో నన్ను ఆపలేవు పవన్. నీవు ఏదో దాస్తున్నావు, చెప్పు. సొరంగం నీకు జవాబిస్తుంది, కానీ జాగ్రత్త, అది నిన్ను బావితో పాటు కలిపేస్తుంది. రాజు రా. నో, సురేష్ దయ్యం. అరే రాజు, వినరా. అరే, నేను ఇక్కడే ఉంటానురా. ఇక్కడ బంగారం ఉంది, నిజమే. నో, ఏదో నన్ను తాకింది. రాజు, బయటికి రారా. శాపం నిన్ను లాగేస్తుంది. నీవు నిధిని తాకితే శాపం నిన్ను తాకుతుంది రాజు. ఆ, నేను ఈ నిధి తీస్తా. రమేష్, సురేష్ ఎక్కడున్నారు? ఆ, రమేష్, నువ్వు విగ్రహమయ్యావా? నో, రాజు బయటికి రా. రాజు బయటికి రా, శాపం నిన్ను మింగేస్తుంది. అరే, సొరంగంలో ఏదో ఉంది. రమేష్, సురేష్ వాళ్ళు దయ్యాలయ్యారా? నేను ముందే చెప్పాను రాజు, శాపం మనల్ని మింగేస్తుంది అని. అరే పవన్, నీకేదో తెలుసు, ఏంటో చెప్పురా. ఈ గుడి ఒక రాజు నిధిని కాపాడుతుంది. ఆ రాజు 5 దొంగలను శపించాడు. లోబులు బావిలో మింగబడతారు. ఆ శాపం సంరక్షకుడు ఇప్పటికీ ఇక్కడే ఉన్నాడు. ఆ, సంరక్షకుడా? అది ఎవడు? నువ్వేనా? చెప్పు పవన్, నువ్వేనా? నేను కాదు రాజు, కానీ నేను శాపాన్ని చూశాను. అది నీ లోబాన్ని తాకింది. అంటే మనం ఆ దొంగలాగా మింగబడతామా? నో, రాజు, నువ్వు ఆ శాపంలో చిక్కబడ్డావు. నిధి ఇక్కడే ఉంది, నేను తీస్తా. రాజు ఆపు, శాపం నిన్ను లాగుతుంది. నీవు పెట్టెను తాకితే శాపం సంరక్షకుడు నిన్ను తాకుతాడు. నేను ఈ శాపాన్ని ఛేదిస్తా. ఆ, ఇదేమిటి? నో, శాపం మనతో పాటు బయటికి వచ్చింది. నో, రే రాజు, పెట్టె తెరవకు. పెట్టె తెరిస్తే శాపం సంరక్షకుడు బయటికి వస్తారా? ఇది నిధి, నేను తెరుస్తా. నేను శాపాన్ని ఎదురిస్తా. రాజు, నువ్వు గనక పెట్టె తెరిస్తే శాపం సంరక్షకుడు నీ ముఖాన్ని తీసుకుంటాడు. మనం చేస్తాం, శాపం మనల్ని వదలదు. ఆ, సంరక్షకుడు నిన్ను ఎంచుకున్నాడు రాజు.